ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పలు కీలక పథకాలు అమలు చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమలవుతున్న ఓ పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. గత సర్కార్ హయాంలో కొనసాగిన కొన్ని పథకాలను కంటిన్యూ చేస్తున్న ప్రభుత్వం వాటికి పేర్లు అమలు చేస్తూ ఇప్పటికే కొన్ని పథకాల పేర్లను మార్చేయగా తాజాగా మరో పథకం పేరును కూడా మార్చారు. ఈ మేరకు సరికొత్త ఆలోచన చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. 2019లో మొదలుపెట్టిన వైఎస్ఆర్ల నేస్తం పథకం పేరు మార్చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తారు. అయితే ఈ పథకానికి న్యాయమిత్రగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు అతి త్వరలో జారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా న్యాయశాస్త్ర పట్టా అందుకొని న్యాయవాద వృత్తిలో కొత్తగా అడుగుపెట్టిన జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల 5,000 స్టైఫండ్ ఇస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఏడాదికి 60,000 అంటే నెలకు 5,000 చొప్పున అందజేశారు. ఇదే పథకాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొనసాగిస్తుంది.